ఇంట్లో చాలా మంచి పేరు తెచ్చుకోవాలి. నన్ను పెంచి పెద్ద చేసిన అన్నయ్యకు వదినకు వయసు వచ్చిన మా నాన్నగారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం నీ సేవలతోనే తీర్చుకోవాలి. ప్రతి రాత్రి ఈ మాట చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్తారు? బ్రతుకంతా మొదటి రాత్రి అయితే ఎంత బాగుంటుంది రూపా. బాగుంటుంది. పని కొట్టి పక్క మీద పవలింపు సేవలు చేయించుకోవచ్చు. ఇదేం పక్క? అసలు మొగుడు పెళ్ళాలకి ఎంత పెద్ద పక్క వేస్ట్ కాదు. ఏం కాదు. ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీకు వదిలేసి ఎడం పక్క నేను పడుకోవచ్చు. నేను లేనప్పుడు మీరు ఎడం పక్క నేను ఉన్నట్టు అనుకొని కుడి పక్కన పడుకోవాలి. సరేనా? సరే. అది లేనప్పుడు మాట. ఉన్నప్పుడు మాత్రం కుడి ఎడములు చూడకూడదు. మరి రూపకి అణకు తెలీదా? ఉంటే అలా చుడీదార్లు వేస్తుందా అసహ్యంగా? చూడీదార్ బాగానే ఉంది కదా. కట్టుకున్నా నేను తప్ప మీకెవరు ఏం కట్టుకున్నా బాగానే ఉంటుంది. నువ్వు కట్టుకో, ఎవరొద్దన్నారు? అద్దంలో చూసుకుంటే నువ్వే దడుచుకుంటావు. చాలండి, ఆ వేషాలు నాకేం నచ్చవు. ఊరి నుంచి వచ్చింది కదా, రాగానే వెంటనే నా కాళ్ళకి దండం పెట్టాలన్న బుద్ధుండద్దు. ఓహో, అదా నీ బాధ. చిన్నది కనుక నీ దండం పెట్టాలి, కానీ చిన్నపిల్ల మాత్రం డ్రెస్ వేసుకోకూడదు. ఏమో బాబు, నాకు తెలిసింది నేను చెప్పాను. ఆ పిల్ల మన కుటుంబానికి సరిపడేట్టు లేదు. తోటి కోడలు వస్తుందని సంబరపడ్డాను, కానీ నా బాధ నాకు తప్పదు. తెల్లారు 5 గంటలకి మీ నాన్నగారికి కాఫీ కావాలి. ఆ పిల్ల కాఫీ పెడుతుందా? 8 గంటలకు నిద్ర లేచి బెడ్ కాఫీ అడుగుతుంది. చూడండి. గల్ఫ్ యుద్ధం వల్ల పెట్రోలు ధర పెరుగుదల. పెట్రోలు ధర ఏమిటి, రేపటి నుండి మంచినీళ్లు కూడా చెంచా లెక్కన కొనుక్కోవాల్సి వస్తుంది. మావయ్య గారు, కాఫీ ఇచ్చావు కదమ్మా. బాత్రూమ్ నుంచి వచ్చేసరికి కాఫీ కప్పు టేబుల్ మీద ప్రత్యక్షం. అద్భుతం, అపూర్వం. మరో కప్పు కాఫీ తాగడానికి నాకే అభ్యంతరం లేదు. డ్యూటీలో జాయిన్ అవుతున్నావా శ్రీకాంత్? అవును గాని వదిన, ఇవాళ ఊతప్పం అదరహ. ఊతప్పమా? అవును వదిన, నాకేది ఇష్టమో గుర్తు పెట్టుకుని మరీ చేసావు చూడు. చాలా థ్యాంక్స్. అయ్యో, చన్నీళ్ళు స్నానం చేశారా? నేను హీటర్ ఆన్ చేయడం మర్చిపోయానండి. మర్చిపోయావా? నీకు రాను రాను వయస్సు మీద పడుతుంది కళ్యాణి. చేసిన పనులు కూడా నువ్వు మర్చిపోతున్నావు. హీటర్ నువ్వు ఆన్ చేసావు, ఉతికిన తువాలు పెట్టావు, సరికొత్త సబ్బు కూడా పెట్టావు. నిన్న రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా నేను ముద్దు పెట్టాను గుర్తుందని అడిగితే సమాధానం చెప్పకుండా పరుగులు తీసేశావు. రాత్రి విషయం నాతో అయ్యో కర్మ కర్మ రూపని అడుగుంటారండి. రూపని? కర్మ కర్మ. నేను చేయాల్సిన పనులన్నీ నేను చేయకముందే చేస్తోంది రూప. రూప మరింటి కోడలవడం మన అదృష్టం అండి. మరి రాత్రి ఏమిటి చూడీదారు షోకు పిల్ల? తొందరపడ్డానండి. ఆ విషయం తొందరగానే తెలుసుకున్నావు, చాలా సంతోషం. వెళ్ళి కాఫీ పెట్టు. టైం అయింది, లేవండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. హార్లిక్స్ కావాలి. అది పనిలో ఉంది శ్రీకాంత్, నేను ఇస్తాను హార్లిక్స్. వద్దదినా, వద్దొద్దు. నువ్వు హార్లిక్స్ తీసుకురావద్దు. వద్దు. ఎందుకొద్దు? ఎంత పెళ్ళైతే మాత్రం శ్రీకాంత్ హార్లిక్స్ నేను ఇవ్వకూడదా అండి? బ్రదర్, ఏంటమ్మా ఈ హార్లిక్స్? అది ఏం లేదన్నయ్య, మా మధ్య ఓ చిన్న కోడు. ఓహో, అదా. రోజుకి ఎన్ని కప్పులేంటి? ఓ అన్నయ్య, అబ్బా, ఏమిటండి లాక్కొచ్చారు? ముద్ద హార్లిక్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య సిగ్నల్. అంటే మన నెస్కాఫీ లాగా? కరెక్ట్. నాకు ఇప్పుడు నెస్కేఫ్ కావాలి. అమ్మా, ఇంత స్ట్రాంగ్ గా?
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్. హలో. హలో రూపాయ్. ఓ మీరా పాపాయ్, డ్యూటీలో చేరారా? పిచ్చి ఆసుపత్రిలో చేరదాం అనుకుంటున్నాను. నువ్వు గుర్తుకొస్తే పిచ్చి పిచ్చిగా ఉందా? పాలు కాగుతున్నాయి, పెట్టేనా ఫోను? అవన్నీ వదిలి చూసుకుంటుందిలే, మనం మాట్లాడుకుందాం. మామగారికి మందులు ఇవ్వాలండి, టైం అయింది, ప్లీజ్. సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఫోన్ చేస్తే పాలు కాగుతున్నాయి, మందులు ఇవ్వాలి, ఎందుకైనా పెళ్లి చేసుకున్నావు? నా మూడు అంతా జడగొట్టావు, ఇడియట్. తిట్టాను కదూ, ఇప్పుడు చూడు. మాట్లాడవే, కోపమా? ఓహో, తిట్టానా? నష్టపరిహారం తీసుకో. ఎవడరా ముదనష్టపోడా? హ? చేతికొచ్చిన నంబర్ తిప్పి ముద్దు పెడతావరా? నీ మూతి మీద వాత పెట్ట. సారీ వదినా, వదినా. నవ్వుతావా? సాయంత్రం సాయంత్రం చెప్తాను నీ పని. హాయ్. లా 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 చేయండి. లా లా లా. అయ్యయ్యో. సూపర్, ఫెంటాస్టిక్. అవును, నువ్వు బ్రహ్మదేవుడికి ఎప్పుడు విడాకులు ఇచ్చావు? మిమ్మల్ని బ్రహ్మచారిగా చూసినప్పుడే. నిజం రూపా, ఎంత మధురంగా వీణ వాయించావు. కానీ ఒకటే చిన్న లోటు. ఏమిటిది? ఈ వీణ మీటే వేలికి ఓ డైమండ్ రింగ్ ఉండదు. ఆర్ఎస్ అంటే రూపా శ్రీకాంత్. గుడికి వెళ్ళొస్తానక్కయ్య. అలాగేనమ్మా. ప్రతి శుక్రవారం గుడికి వెళ్తున్నావు, ఏదైనా మొక్కుబడా రూపా? అవును బావగారు, మావి గారికి ఇంట్లో ఏమీ తోచదు కదా, ఒక మనవణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాను. దానికి పైడిమాంబ గుడికి ఎందుకమ్మా? లేడీ డాక్టర్ ప్రసూనామని గెలిస్తే చాలదు. పెళ్లి 10 నెలలైన వారికి డాక్టర్ ప్రసనాంబ సరిపోతుంది, 10 ఏళ్లైన వారికి పైడిమాంబే కనికరించాలి. మా కోసమా నువ్వు మొక్కుకుంటున్నది? అవునక్క. శ్రీకాంత్ నీకు చెప్పలేదమ్మా, మా పెళ్ళైన కొత్తలో
మేమిద్దరం తిరుపతి వెళ్ళొస్తుండగా కార్ యాక్సిడెంట్ అయింది. మీ అక్కయ్య గర్భం పోవడంతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చిందమ్మా. అప్పటి నుంచి శ్రీకాంత్ని సొంత బిడ్డలా పెంచుకున్నాను. అయ్యో, నాకు అసలు విషయం తెలియక క్షమించక్క. పర్వాలేదమ్మా, మనం మరొకరు మంచిని కోరుకుంటే దేవుడు మనకు మంచి చేస్తాడు. తొందరలోనే పండంటి మనవడు నా చేతికిద్దువు గాని. గుడికి వెళ్ళిరా అమ్మా.